మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి ఏమంటున్నారంటే ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు పనినా ఎన్ని వ్యూహాలు పనినా ఏమైనా సరే టీడీపీ విజయాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు ఆయన. మరి పల్లి రఘునాథ్ రెడ్డి తన కోడలు పల్లి సింధూరారెడ్డి తరపున చాలా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ గురించి మాత్రమే కాదు, తాము ఇంతకు ముందు చేసిన సేవల గురించి కావచ్చు, లేకపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతటి మెరుగైన ఫలితాలను ఇస్తాము, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతటి విధ్వంసం జరిగింది అన్నట్టుగా ఆయన తన ప్రచార శైలిని అలా దూసుకుపోతూ ఉన్నారు. ముందుకు తన కోడలు పల్లి సింధూరారెడ్డి తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒకవైపు మామ మాత్రమే కాదు, ఇంకోవైపు కోడలు కూడా చాలా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని అక్కడ ఆకట్టుకుంటోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అని చెప్పుకోవచ్చు. అయితే 5 ఏళ్ల పాటు అలాగే మరి ఇంకా పుట్టపర్తి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసేశారంటూ ఆయన ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చాలా చేస్తున్నారు. తాము అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, తాను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంతటి సేవలు చేశామో పుట్టపర్తి నియోజకవర్గానికి, అలాగే అభివృద్ధికి ఎంతగా పాటుపడ్డాము అని ప్రజల్లోకి వెళ్లి వాళ్ళలో బాగా చొచ్చుకుపోయే విధంగా ఆయన ప్రచార శైలిని అయితే నిర్వహిస్తున్నారు. ఒకవైపు మామ, ఇంకొక వైపు కోడలు, ఇద్దరు ప్రచారంలో దూసుకుపోతున్నారు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అయితే పల్లి రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్పుగా, మంత్రిగా అనేక పదవులను అనుభవించి ప్రస్తుతం ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. తనకు కాకుండా తన కోడలికి సీటు తెప్పించుకున్న అంత మాత్రాన సేమ్ టు సేమ్ అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని, అందుకు తగ్గట్టుగానే ప్రతి పల్లెలో కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులకి ప్రజలందరూ కూడా నీరాజం పలుకుతున్నారంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఎరంపల్లిలో ప్రస్తుతం పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ప్రచారం ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మీకు ప్రతి పల్లె తిరుగుతున్నారు, ప్రతి గడప మీరు దొక్కుతున్నారు, ప్రజల నుంచి ఏ రకంగా స్పందన? ఈ నియోజకవర్గాన్ని గత 30 సంవత్సరాలుగా నల్లమాడ కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, ఎండనక వాననక పగలనక రాత్రనక ప్రజల యొక్క సంక్షేమమే ముఖ్యంగా భావించి అహర్నిశలు కృషి చేసి ఈ 2 నియోజకవర్గాలను నభూతో నభవిష్యత్తుగా ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశాను. మీరు చూశారు, ఈ ప్రజలకు ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, 108 రాదు, బంధువులు రాదు, పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం వస్తా నానుడి ఉంది. ఆ విధంగానే అందరు అభిమానం పొందగలిగాం, ఇన్నిసార్లు పదవులు ఉండగలిగాం. ఈసారి యూత్కి వెళ్ళిన అవకాశం చేత నీ కొడుకుగానే కోళ్ళగా అన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పాను. నేను ఎక్కడ చూసినా ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల మంచి విశ్వాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏ హామీలు నెరవేర్చలేదు, అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశాడు, నరకాన్ని ప్రత్యక్షంగా చూపించాడు అని ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఒకరన్నద్దు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు, తెలుగుదేశం పార్టీ పట్టం కడతారు. సార్, మీ కుటుంబం కంటే, మీ వ్యక్తిగత వ్యాపారాల కంటే ఎక్కువ శాతము పుట్టపర్తి మీదనే మీరు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎందుకు మీకు పుట్టపర్తి ప్రజలంటే అంత ప్రేమ? ఒక్కసారి సర్పంచ్ అయితేనే ఎగుటు పుడుతుంది, ఒక్కసారి ఏదైనా ఎంపీపీ అయితేనే వెగుటు పుడుతుంది. దాదాపు 6 బీఫాములు ఇచ్చారు ఇంతకుముందు పార్టీ, ఇది 7వ బీఫామ్ ఇచ్చారు. అంటే మా కుటుంబం మీద విపరీతమైన అభిమానంతో, ప్రేమతో అటు పార్టీ కానీ ఇటు ప్రజలు కానీ నీతిగా, నిజాయితీగా చాలా కష్టపడి వాళ్ళే నా కుటుంబ సభ్యులుగా భావించి పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ అభిమానం చెక్కు చెదరలేదు. నన్ను ఒక విధంగా చూస్తారంటే వాళ్ళ ఇంటి మనిషిగా చూస్తారు, కొంతమంది ఒక దేవునిగా కూడా చూస్తారు. దానికి గర్వపడుతున్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి చోటకి కూడా వెళ్తున్నారు, ప్రజలందరూ కూడా నీరాజనం కలుగుతున్నారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? మీకు ప్రజలకి ఏంటి బంధం? తప్పకుండా ఒక బాధ్యత ప్రజాప్రతినిధి, ప్రజల్లో విశ్వాసము, నమ్మకం ఉండాలి. మా కోసం కష్టపడతాడు, మా కోసమే శ్రమిస్తాడు, మేమంటే అభిమానం, ఏమో నీతి నిజాయితీ ఉంది అనేది మీరు గమనించుంటారు. నేను నాన్ కాంట్రవర్షియల్గా ఉంటా, పార్టీకి లాయల్గా ఉంటా, కరప్షన్ ఎటువంటి బస్సులు చేయను, ఏ పైన సక్రమంగా నిర్వర్తిస్తా. ప్రజలే నాకు ముఖ్యంగా భావిస్తే, తన కుటుంబం కంటే కూడా ప్రజల్లోనే ఎక్కువ ఉన్నా. కాబట్టి అభిమానం, ఈ ఆరాధన, ఈ మంచితనమే నన్ను కాపాడింది. గతంలో మీరు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా
ఉమా మేడం ఉన్నారు, మిమ్మల్ని ఎన్నికటి ఉండి నడిపించారు. మరి ఆ లోటు ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా ఈ ఎన్నికలు? కాకపోతే ఆ లోటును నా కొడుకు కూడా తీస్తున్నారు కొంతవరకు. అది ప్రతి చోట కూడా, ప్రతి పల్లెల్లో కూడా ప్రజలందరూ కూడా నీరాజనం పలుకుతున్నారని, ఈసారి కూడా ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ప్రతి పల్లెల్లో కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మరి రాజశేఖర రెడ్డితో పాటు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా బూటకమేనని, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, పుట్టపర్తి నుంచి.